మూడో అంశం ఏది హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుస్నాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం సినిమా తీసినటువంటి రఫీ మీ అందరికీ గుర్తే ఉంటుంది. ఆ రఫీకి సంబంధించినటువంటి భూమిని అక్కడ కబ్జా గురవుతుందని చెప్పి రఫీ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. రఫీ మనతో పాటు స్టూడియోలో ఉన్నాడు. రఫీ వాయిస్ ఏంది ఒకసారి ఒక 2 నిమిషాలు విన్న తర్వాత మళ్ళీ మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఒకసారి రండి రఫీ గారు. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సినీ దర్శకుడు, అన్ని రకాలుగా. ఇందులో ఒక పాట మీ సినిమాలో ఒక పాట, ఫేమస్ పాట ఉంటుంది చూడు, ఆ పాట ఎంత అద్భుతమైన పాట అది. అదే పాట తెలంగాణ నావజాగుతున్నదో అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి పాట. అయితే తెలంగాణ కోసం ఆస్తులు అమ్ముకొని సినిమాలు తీసి ఉద్యమం చేసినటువంటి రఫీ గారు తెలంగాణ రాష్ట్రంలో తన భూమి కబ్జాకు గురవుతుంది అనేటువంటి ఆలోచన ఆ రోజు వచ్చినంటే బహుశా ఈ సినిమా తీయడం కానీ ఉద్యమం చేయడం కానీ ఉండకపోతుండేనేమో బహుశా. అవునా? అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా అవుతుంది అని కూడా అనుకోలే. ఈ సెకండ్ సాటర్డేనే షాక్కు గురైనాం మేము. సెకండ్ సాటర్డే నుంచి అసలు ఏం జరిగింది? ఏం లేదు, ఇప్పుడు 265 సర్వే నంబర్ మా పెద్దలు గుడికి ఇచ్చేసిండ్రు. ఎక్కడ? హుస్నాబాద్లో. 265 సర్వే నెంబర్ గుడికి ఇచ్చేసారు. 4 ఎకరాల 4 గుంటలు మీ పెద్దలు ఇచ్చేసారు. మాకు 4 అన్నదమ్ములు. ముస్లిం సామాజిక వర్గం కదా, హిందూ గుడికి ఇచ్చేసిరా? అంటే మత సామరస్యానికి నిదర్శనంగానే అప్పటి నుంచే మాకు కొద్దిగా సోషలిస్ట్ ఐడియాలజీ. అయితే మా తాత మసీద్ కట్టింది కాబట్టి దీన్ని కూడా డిస్టర్బ్ చేయొద్దు, వీళ్ళ పట్టా ల్యాండ్లో ఒక చిన్న దేవత ఉండేది, వాళ్ళను జరపడం కంటే అది ఇచ్చేయడం బెటర్ అని డిసైడ్ అయ్యండి ఆయన. వాళ్ళ సెంటిమెంట్ని డిస్టర్బ్ చేయొద్దని. అయితే వాళ్ళు కూడా పలహారాలు అవి మాకు పంపేటోళ్ళు, మా పండుగ అయితే వాళ్ళు వచ్చేటోళ్ళు. ఇట్లా హుస్నాబాద్ ఒక మంచి గ్రామం అది. అక్కడ ఉద్యమకారులు ఉన్నారు, మంచి ఆలోచన పరులు ఉన్నారు. ఇప్పటిదాకా కూడా గిబ్జాలు ఇట్లాంటి హిస్టరీయే లేదు అక్కడ. ఒక్కని భూమి ఒకడు ముట్టడు. ఈ సెకండ్ సాటర్డేనే ఒక ఘోరమైన అది జరిగింది. మేము కొద్దిగా సెన్సిటివ్ కూడా, ఇట్లాంటి ఎన్నడూ చూడలేము. అయితే అక్కడ గోడలు కూడా కట్టుకోరు ఊర్లల్లో, ఖుల్లానే వదిలేస్తారు. అట్లాంటి డౌట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో అంటే ఇంత భూమి కొన్నా గోడ కడతారు, గేట్లు పెడతారు, టెన్షన్లు ఉంటాయి. హైదరాబాద్లో జరిగే కబ్జా సంస్కృతి ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయింది. బాధాకరం ఏంటంటే మేము ఒక మంచిగా ఉండాలనే దాంతో ఇచ్చిన దానికి ఆడ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని కబ్జా చేస్తుండ్రు. అది చాలా పొరపాటు. ఎందుకంటే భూమి మధ్యలో ఒక చిన్న దిమ్మె కూడా కట్టిండ్రు. ఎందుకంటే సెంటిమెంట్ రగిలిచ్చేస్తే కోట్లు కూడా ఏం చేయలేవు అనుకొని అంత మితిమీరిపోయి చేయవలసిన అవసరం ఏంది? ఒకటి, మమ్మల్ని అడిగితే అది కూడా ఇచ్చేద్దు, మేము ఇది ఇచ్చినప్పుడు మాకు అవసరం అని అడగచ్చు కదా. ఈ దొంగతనంగా రాత్రి లైట్లు పెట్టి చేసుడేంది? ఆల్రెడీ అది కోట్ల స్టేటస్కో ఉన్నది. స్టేటస్కో ఉన్నప్పుడు మేము కూడా పోవడానికి వీల్లేదు. అంత మితిమీరిపోయి చేసేస్తున్నారు. అయితే ఈఓని పోయి అడిగినాం, అరే ఇదేం పద్ధతి అంటే గ్రామస్తులు అడిగినారు, మేము కాదు. గ్రామస్తులు నేను మొన్న పోయినప్పుడు చెప్పినప్పుడు ఈఓ ఏమంటుండు, నేను ఉద్యోగస్తుని, ఏమన్నా ఉంటే మంత్రితో మాట్లాడుకోను అన్నాడు. పొన్నం ప్రభాకర్ మంత్రి, ఆయనతో మాట్లాడుకోను అంటున్నారు. ఏం మాట్లాడాలి నాకు అర్థమైతలేదు. ఫస్ట్ కొండ సురేఖ గారి దగ్గరికి పోయినాం. ఎండోమెంట్ మీరు బద్నాం అవుతారు, మీరు రక్షణ ఇచ్చేది పోయి గవర్నమెంట్ ప్రైవేట్ కబ్జా చేసుడు ఫస్ట్ హిస్టరీలో ఉంటుంది. ఇది మీ ఆధ్వర్యంలో ఎండోమెంట్ కబ్జా చేసుడు రాంగ్ ఉంటుంది మేడం. ప్రైవేట్ వాళ్ళు ఎండోమెంట్ భూ కబ్జాలు చేసింది తెలుసు, కానీ ఎండోమెంట్ ముసుగులో ఇది చేసుడు రాంగ్ అవుతుంది అంటే ఆమె ఇమీడియట్ స్పందించింది, రాసింది కూడా. మీ ఇమీడియట్ పని ఆపాలి, జాయింట్ సర్వే చేసినాకనే పని చేయాలి, ఆ చేసే కల్ప్రిట్ ని శిక్షించాలి, ఆడ ఎవడున్నా పర్వాలేదు అని రాసింది. ఇమీడియట్ కమిషనర్ దగ్గర నన్నే పోయి అందరికి ఫోన్ చేయమని పని ఆగిపోయింది. మేము రిలాక్స్ అయిపోయినాం. ఒక దినం ఆగింది, నెక్స్ట్ డే మళ్ళీ పని స్టార్ట్ అయిపోయింది. ఎందుకు చెప్తా. మా ఫాదర్ ఫోటోలు తీసి పంపిండు, మళ్ళీ స్టార్ట్ అయిందిరా అని. అప్పుడు నేను అక్కడ కాల్ చేసిన కొండ సురేఖ సిబ్బందికి చేస్తే మార్నింగ్ పొన్నం ప్రభాకర్ ఫోన్ చేసిండు, నేను లోకల్ మినిస్టర్ని, పని ఎందుకు ఆగాలి, పని నడవని, ఏదున్నా నేను చూసుకుంటా మీకెందుకు అన్నాడు, మీరు పోయి ఆయనను కలువురు అన్నాడు. అప్పుడు మా ఫాదర్ ఆయనను పోయి క్యాంప్ ఆఫీస్లో కలిసిండు. కలిస్తే పని ఎందుకు ఆపాలి, పని నడవని ఏమన్నా ఉంటే కోర్టులు ఏమన్నా తేలితే ఆ గేట్లు ఆ పిల్లర్లు మీకే అయితే అంటుండట. నా భూమిలో నాకు గేట్లు ఎందుకు, ఆ పిల్లర్లు ఎందుకు, నా భూమిలో నువ్వు తవ్వుడేంది అని మా ఫాదర్ హర్ట్ అయిపోయిండు. ఆయన వినండి సార్ మా బాధ అంటే,
కారు ఎక్కి వెళ్ళిపోయాడు నాకు అసెంబ్లీ ఉన్నదని. అరే ఇంత సెన్సిటివ్ అంశము కొండా సురేఖ ఆపు అన్నప్పుడు ఒక మంత్రి అయినా ఆపియాలే కదా. ఈయన పేరు చెప్పి ఎవడన్నా చేసినా కూడా ఫస్ట్ ఇది ఆపండి, ఇది సెన్సిటివ్ ఇష్యూ అనాలే కదా. ఆ తర్వాత నేను 10 రోజులు ఓపిక పట్టిన, నేను మీడియాకి రాలే, నా సేవ్ బ్లాసులకు అందరికి చెప్పిన, మీకు కూడా నేను వాట్సాప్ లో చెప్పినా కానీ దీన్ని వార్త చేయొద్దన్న మనం అని కూడా రాసిన. ఎందుకు రాసిన? ఒక బాధ్యత మనకు. అక్కడ కమ్యూనల్ అవన్నీ చేయకూడదు. మనం ఏమన్నా ఉంటే సామరస్యంగా ఖతం చేసుకుందాం అనుకున్నాం. కోర్టు మండే ఆన్ అయిపోయింది, జడ్జి గారి ముంగట పెట్టి ఫోటోలు పెట్టినాం మేము. అప్పుడు వీళ్ళు వచ్చి ఏమంటారంటే ఎగ్జాక్ట్ హైదరాబాద్లో చేసే కబ్జా లెక్క బౌండరీ ఖని తీసేసి ఇది మా సర్వే నంబరే అంటున్నారు. దాన్ని కప్పాలి కదా. ఇప్పుడు తప్పు జరిగింది, కోర్టులో అడుగుతాడు కదా. స్టేటస్కో ఉన్నప్పుడు ఎట్లా పోయినావు అంటే అది మా దాంట్లోనే తవ్వుకున్నాం అన్నారు. అప్పుడు జడ్జి గారు సూపర్ అడిగినారు, మీదే అయితే మా స్టేటస్కో దేని మీద ఉంది? ఆడ ఉన్నదే చిన్న ముక్క, అన్ని కట్టడాలు అయిపోయినాయి, ఇప్పుడు ఇరికిర్రు ఇక్కడ, స్టేటస్కో ఏడున్నది అన్నారు. తర్వాత మొన్ననే అడ్వకేట్ కమిషనర్ అందరి పంచులతో కలిసి సర్వే చేపించింది కోర్టే. వాటికి కూడా దిమ్మెలు పీక్ పారేసారు, ఇట్లా తీసేసి రాత్రికి రాత్రి తీసేసారు. తర్వాత రాత్రి పూట లైట్లు పెట్టి పనిచేసే అవసరం ఏంది? తర్వాత మున్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా వీళ్ళు? తీసుకోవాలి కదా. వేరే భూమిలో కట్టుమని మున్సిపాలిటీ ఇస్తుందా పర్మిషన్? ఇయ్యది. అయితే నేను మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ని కలిసి అక్కడ ఫోన్ చేపిస్తే నేను ఫోన్లో వినబడుతుంది కదా, సార్ దీని వెనక మినిస్టర్కి ఇట్లా ఉన్నారు, మేము ఏం చేయలేకపోతున్నామని ఆయన చెప్పుడు. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను రోజాలు ఉన్నాయి. ఏం పొన్నం ప్రభాకర్ అన్న, ఏందే ఇది? ఈ ఉద్యమకారుడు భూమి దొరికిన అదే. తర్వాత కవ్వ లక్ష్మారెడ్డి అని జేఏసీ ఆయన ఉంటాడు, ఆయనతోనే అన్న నువ్వు పిలిస్తే మేము వచ్చినాం వాడ సపోర్ట్ చేయడానికి గండిపల్లిలా. ఆయన గెలుపుకు నేను తిరిగినావు కదా పొన్నం ప్రభాకర్, మామూలుగా కాదే, ఫుల్ తిరిగినా అది వైరల్ అయింది. అక్కడ గండిపల్లిలో కేసీఆర్ కుర్చేసుకొని చేస్తా అన్నాడు కదా, మరి కాళేశ్వరం అయింది, గండిపల్లి ఎందుకు గాలి అడిగినో నేను. ఈ కుర్చీ అక్కడేసుకున్నాడు ప్రగతి భవన్లో, ఆ కుర్చీ తీస్తే గానీ గండిపల్లి కాదన్నోని నేను. ఈయనకు ఓటేమన్నా సోనియా గాంధీ రుణం తీసుకుందాం అనుకున్నా. సోనియా గాంధీని నేను ప్రేమించే మనిషిని, ఆమె లేకుంటే తెలంగాణ రాదనుకునేటోని. ఆమెను పోయి నేను చాల్వ కప్పినోని. కాంగ్రెస్కి నేను కాంగ్రెస్ కాదు, కానీ ఈసారి మనం రుణం తీర్చుకోవాలని చెప్పి ఈ ఎలక్షన్లో నేను పనిచేసినోని. ఒక్క హుస్నాబాదే కాదు, తొర్రూరు, మొయినాబాద్ అంతా తిరిగి ప్రభుత్వం తెచ్చుకున్నాక నా గొడ్డలతో నా కాలు నేను కొట్టుకున్నట్టున్నది. ఇప్పుడు చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పిల్లలందరూ సోషల్ మీడియాలో ఈ అన్న ఉద్యమకారుడు ప్రజాపాలన అన్నాడు, ఈయన భూమికే దిక్కు లేదని రాస్తున్నారు. నేను 45 నియోజకవర్గాలు తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తే నన్ను సస్పెండ్ చేసారు. నీకు ఇంకా గమ్మతి విషయం ఏంటంటే, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారిని గెలిపిమని నువ్వు తిరిగినావు, నీ భూమి పని చేసారు. అంటే నేను ఒకటి చెప్తా ఉన్నా ప్రభాకర్ అన్న, వాస్తవానికి ఆయన చేసిన పోరాటానికి ఇంకో 3 ఎకరాలు గవర్నమెంట్ ఇవ్వాలి. ఉల్టా ఆయన చేసిన పోరాటానికి, ఆయన పడ్డ కష్టానికి, తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసినటువంటి విరోచిత పోరాటం, అది మామూలు పోరాటం కాదు. ఎవడు సాహసం చేయనప్పుడు ఓ సినిమా తీసి మొత్తం ప్రపంచానికి సవాల్ ఇచ్చిరండు. అటువంటి బిడ్డకు 3 ఎకరాలు సర్కార్ ఇచ్చి ఈ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు రామానాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియో ఇవన్నీ ఉన్నాయిగా, ఈ రఫీ స్టూడియో కూడా ఒకటి ఉండాల్సిందే. నిజంగా అట్లా మనం ఏమైనా మంచి చేయాలనుకుంటే ఇది వీకి అది వీకి పోయాడా ఈయన మిగిలిన భూమిలో పని చేయించ. నీ పేరే చెప్పబట్టి ఆయన కుద్దు పొన్నం ప్రభాకర్ గారేనా? అదే అంటున్నారు అందరూ. ఇంకోటన్నా, ఒక శిలాఫలకం ఉండేది మా పెద్దలది, పూర్వీకులు ఎవరైతే ఉండేనో ఆ కమ్యూనిటీ వాళ్ళు చాలా గొప్పోళ్ళు. వాళ్ళు మా పెద్దనాన్న పేర్లు, మా నాన్న పేర్లు హిందూ టెంపుల్ మీద ముస్లిం పేర్లు ఉండే దాతలని. నేను మొన్న విజిట్ కి పోయిన, కలెక్టర్ చెప్తే అది తీసేసారు. నేను పూజారిని అడిగిన, పాత ఇప్పుడు బతుకున్న వాళ్ళు ఉంటారు కదా, అదే పేరు కూడా ఏందే ఇది ఇక్కడ ఉండే కదా ఒకటి, అది ఏది అంటే ఆయన వీడియో కూడా ఉంది, రికార్డ్ చేసిండ్రు లక్కీగా నా ఎంబడి ఉండేటోళ్ళు. ఇది తీసి పక్కన పెట్టినరు అని నేను హర్ట్ అవుతా అనుకుని, పాపం మంచిగా తయారు చేసి పెడతారట అని నన్ను ఓదార్స్తుండే ఆయన స్వభావం చూడు. అయితే నేను అనేది, నువ్వు కబ్జా చేస్తే చెయ్యేడు అన్న, ఈ గుడి కాడేందుకు? ఫస్ట్ కబ్జాలు చేస్తానుకేనా మంత్రి అయింది? నాకు కొందరు ఏమంటున్నారు, పోయి మాట్లాడు అన్నారు కదా అందరూ. నాకాడేమున్నాయి, మిగిలిన ఆ ముక్కలు గంతే ఉన్నాయన్నీ పోయినాయి. సెటిల్మెంట్ కోసం అని ఏమన్నా అని ఉండొచ్చు, నువ్వు పోయి సామరస్యంగా చేసుకో అంటున్నారు. సామరస్యం మంత్రి గారితో నువ్వు సెటిల్మెంట్ చేసుకో. ఎట్లా చేసుకుంటాం? నా కాడ ఏడున్నాయి, ఉన్నదే పీక్తే మీరు. నేను సెటిల్మెంట్ ఎందుకు? నా భూమికి సెటిల్మెంట్ ఏంది? నేను కబ్జా చేస్తే సెటిల్మెంట్, నాకేం పని కబ్జాలు చేసుడు? నా ఉన్న భూమి మరే తరతరాల నుంచి ఆ ఖాళీ జాగా ఇయ్యాలెందుకు కడుతుండ్రు? టెంపుల్ అంతా డెవలప్ చేసేటోళ్ళు ఆడ కట్టనుండే కదా. ఈవోకి ఫోన్ చేయి.
గింత అన్యాయము నిజంగా బాలేదు పొన్నం ప్రభాకర్ అన్న. ఈ వ్యవహారం అయితే చాలా గలీజ్గా ఉంది. ఎందుకంటే ఇప్పటికి నేను వాస్తవానికి ఆయన అప్పుడు చెప్పినప్పుడే బాయ్సాబ్ కొద్దిగా కూల్ అని చెప్పిన అన్న తర్వాత ఆయన నాకు పంపి కూడా 10 రోజులే నిన్న ఫోన్ చేసి ఆయనే బతిలాడు, అన్న నేను వస్తాను మార్నింగ్ న్యూస్ కంటే ఇక తప్పనిసరిలో పిలవాల్సి వచ్చింది. కానీ ఒకటైతే వాస్తవం అన్న, పొరపాటు అయితే చేయకూడదన్న. వీళ్ళు ఉద్యమం చేసినటువంటి వాళ్ళు, అది ఎండోమెంట్ చేస్తుంది నాకేం సంబంధం అని నువ్వు గట్టిగానే అనొచ్చు. కానీ నీ పేరే చెప్తా ఉన్నాడు ఈయన. ఎండోమెంట్ మినిస్టరే అది ఆపమని చెప్తా ఉంటే ఆపకపోతే ఇక మరి మీరున్నట్టే కదా. ఫోన్ మాట్లాడుతుంది ఇక్కడ. నిన్న మున్సిపల్ కమిషనర్ ఒక లైవ్లో అంటాడు, నువ్వు ఎందుకు ఆపలే, నీ డ్యూటీ కాదా అని అంటే, సాటర్డే సండే చేసింది సార్, మేము ఎట్లా ఆపగలుగుతాం. సాటర్డే సండే నాకు జీతం ఇస్తలేరా? కాదు, సాటర్డే సండే వీళ్ళు ఎందుకు చేయాలి ఫస్ట్? అదే కదా, ఫస్ట్ వీళ్ళు ఎందుకు చేయాలి? సాటర్డే సండే చేసే పనులన్నీ ఇవే పనులు అన్నట్టు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీ మీద ఆరోపణలు వస్తా ఉన్నాయి. లాటరీ గెలిచారు, ఇన్స్టెంట్ లోన్స్ ఇస్తాము, ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించండి, ఇలా వేగంగా డబ్బు సంపాదించడం గురించి సోషల్ మీడియా యాడ్స్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా మిమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే అది సైబర్ నేరగాళ్ల పన్నాగం కావచ్చు. వారి వలలో పడకండి. ఇలాంటి సంఘటనలను వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930 కి రిపోర్ట్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. కిషన్ రావు ఈవో. మా డాడీ ఫోటో తీయబోతేనట, మిగతా వాళ్ళు ఇట్లా కోట్ అని భయపడి ఇట్లా తిరిగితే తీ నా ఫోటో తీ అంటున్నాట. అందుకే నా మెదడు ఉన్నదా, ఆ కోర్టు ధిక్కారం అవుతుంది. అది మున్సిపల్ కమిషనర్ కూడా చేయవచ్చు. ఆయన ఈ లాటరీ ఏందో ఈ వాయిస్ ఫస్ట్ టైం ఒకసారి వస్తే ఓకే. పొన్నం ప్రభాకర్ గారికి నేను ముందే కాల్ చేసిన, కాకపోతే ఆయన వేరే బండ్లు ఉన్నాడని వాళ్ళ సిబ్బంది చెప్తారు. మరి అందులో ఏడుండా తెలియదు. 2 నెంబర్లకు చేసినా కానీ ఆయన స్పందించలేదు. సో వాస్తవానికి పొన్నం ప్రభాకర్ గారు ఆయన రఫీ అంటే తెలంగాణలో తెలియనోడు లేడు. తెలంగాణ ఉద్యమకారుడు. అసలు ఆ రోజుల్లో ఉన్నాయన్నీ అమ్ముకొని తెలంగాణ కోసం పెట్టినటువంటి రఫీకే ఇవాళ ఈ పరిస్థితి ఉంటే ఇక ఏం చెప్తారో అర్థం కావట్లేదు ఇక ఈ వ్యవహారం అంతా. ఇక ఆయన మెసేజ్ కవ్వ లక్ష్మణరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొన్నం చూసిన టెక్స్ట్. నమస్తే సార్, ఇది మీరు చదువుండ్రి, వాళ్ళకి అర్థమవుతుంది. నమస్తే సార్, ఒక విజ్ఞప్తి. ఎల్లమ్మ గుడి హుస్నాబాద్ సంబంధించి రఫీ ఫోన్ చేసినాడు. వారి తాతలు 4 ఎకరాలు 4 గుంటలు గుడికి ఇచ్చినారట. అది ఓను మిగిలిన భూమి విషయంలో పద్మశాలి వారితో వివాదం ఉండి కోర్టులు పరిధిలో ఉందట. స్టేటస్ కోలో ఉన్న భూమిలో దేవాలయం వారు గేట్ పెడుతున్నారని, ఆ విషయం గురించి అఫ్సర్ గారు నిన్న మిమ్మల్ని కలిస్తే కట్టుకొని కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వస్తే మీకే అవుతుంది అన్నారట. మేము గుడికి భూమి ఇచ్చినాము, భూదానం ఇచ్చిన మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని బాధపడుతున్నారు. పనిని ప్రస్తుతం ఆపమని కోరుతున్నారు, ఆలోచించగలరని అభిప్రాయపడుతున్నారు. ఆపేస్తాం అని చెప్పండి అన్న అని చెప్పి పొన్నం గారు పెట్టినట్టుగా ఉంది. ఇప్పుడు పని జరిగితేనే కదా ఆపే గురించి అంటారు. ఆయన ఏమనాలి? ఒక మంత్రిగా కొండ సురేఖ చెప్పినట్టు ఎవడే ఆడు చేసేది అట్టెట్లా చేస్తారు? ఫస్ట్ ఆపండి, తర్వాత నేను పెద్ద మనిషిగా అదేందో సర్వే చేయించి చేపిస్తా అనాలనా? ఇక్కడ క్లియర్గా అర్థం. మరి పోతావా ఏమన్నా సెటిల్మెంట్కు? ఏమున్నదని సెటిల్మెంట్? గిదే సెటిల్మెంట్. ఇక గిది సెటిల్మెంటే, ఇప్పుడు వచ్చిందే సెటిల్మెంట్కి. అరే ఆయన మాతో మంచి సంబంధాలు పెట్టుకుంటే తప్పేమున్నది? మేము ఆయన ప్రేమించే మనుషులమే కదా. నేను ఎందుకు సపోర్ట్ చేసిన? పార్లమెంట్లో జై తెలంగాణ అన్నాడు ఒకటి, ఏదో బీసీ బిడ్డ అని ఒకటి. ఆ 2 తప్పితే ఆయన ఎవడు మనకి ఎందుకు సపోర్టు? ఇప్పుడు మా ఊరు కూడా ఇక్కడి నుంచి పోయి ప్రచారం చేసి మా ఊర్లో దేశం చిన్నమల్లయ్య అని ఉండే గౌడు. ఆయన చాలా గొప్ప మనిషి. అయితే నా స్ట్రాటజీ ఏముండే, దేశం మల్లయ్య జాగాలో ఈయనని పెట్టచ్చు, మళ్ళా పునరావృతం అవుతుంది, బాగుంటుంది అనుకొని తెలంగాణ అన్నోడు కదా అనేది ఆయన సర్టిఫికేట్. ఆయన నాకు ఏందో కూడా తెలియదు. గుడ్డిగా పోయినా ఆమె ఎవరు ప్రియాంక గాంధీ మా ఊరికి వచ్చినప్పుడు నాకు ఫోన్ ఆయనే చేసిండు. ఏడున్నావు రా అంటే, నేను హైదరాబాద్లో ఉన్నా, చేరలేనన్నా. చేరలేనందువల్ల
పని పెట్టుకొని ఆయనకు ఎట్లన్నా చేయాలి గెలిపియాలని కంకణం కట్టుకొని పని చేసినాం. నేనే కాదు, మా ఫాదర్ అందరు కూడా, మా పాత వాళ్ళందరికీ కుల పెద్దలకి ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావు? ఏం లేదు, నేనేమంటానా, ఆయన ఫోన్ ఎత్తలేదు. నా ఇక ఎత్తారు వాళ్ళు, ఇక నీ లైవ్ అనగానే ఏడెత్తారు, దొంగలు భయపడతారు. నేను కూడా పోయిన ఆడ కలెక్టర్ చెప్పి ఆ దిమ్మె లెక్క కట్టి ఒక గోపురం లెక్క పెట్టిర్రు, ఇంకా నయం సున్నమేయలే. ఒకటి నేను ఇవాళ మా టీం వాళ్ళని పంపించి ఎంక్వైరీ చేస్తాను, చెప్పండి. ఒకవేళ అది జెన్యున్గా ఉందనుకో, అవతలైన మినిస్టరా ఎవడా అనేది నేను పట్టించుకోను బాయ్ సాబ్. అంతే, నీకు జెన్యున్గా ఉంటే నీ వైపు ఖచ్చితంగా నిలబడి. అన్న నా డిమాండ్ ఒకటే, నా 264 కోర్టు పరిధిలో ఉంది, కోర్టే కొలత చేసింది, అది కోర్టు చూసుకుంటుంది. 265 ఏదైతే గుడికి ఇచ్చినామో అది కోర్టు పరిధిలో లేదు. గవర్నమెంట్ మేము ఇచ్చిన 4 ఎకరాల 4 గుంటలు హద్దులు వేసుకోండి, దాంట్లో కట్టడాలు చేసుకోండి, సర్వే ఎందుకు చేస్తలేరు? అదే ఇక అది కూడా కథం చేస్తాను దాని కథ. కానీ సరే, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీ మీద స్పష్టమైనటువంటి ఆరోపణ చేస్తూ ఉన్నాడు రఫీ గారు. ఆ భూమి కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న వారికి మీరు అండగా నిలబడ్డారనేది ఆయన ఆరోపణ. సో ఆరోపణ కాదు, నిర్ధారణ. నిజమే, నిర్ధారణ. ఇప్పుడు మెసేజ్ చదివినావు కదా, మెసేజ్ చదవలేదా? ఇంకొక వీడియో కూడా ఉన్నది ఆడ. నేను లోకల్లో పోయినప్పుడు నేను అన్న గ్రామస్తులను, మీకేమన్నా ఇమానం ఉన్నదా, ఎట్లా మీరు ఆపలేదు, ఎట్లా కట్టనిచ్చిండ్రు అంటే, వాళ్ళు ఈఓ దగ్గర పోయినరట. పోయి ఏందే ఇది ఏం పద్ధతి అది ఇది అంటే, నాకేం తెలియదు, మినిస్టర్తో మాట్లాడుకోండి, ఏదున్నా మినిస్టర్ అన్నాడు, మీరు వింటారా? వద్దులే. ఇగో నేనేమంటున్నా బాయ్ సాబ్, మీరు వెయిట్ చేయండి, ఏం జరిగింది. ఇప్పుడు పలగొట్టే అవసరం కూడా లేదు, గుడికి ఇచ్చినాయి వాళ్ళకి ఇచ్చినాయి, వాళ్ళు అనుభవించమను. క్లియర్గా ఏం చెప్తా ఉన్నారంటే, మీకు అంత కక్కుర్తుంటే మమ్మల్ని అడిగితే గన్ని ఎకరాలు ఇచ్చిన వాళ్ళం ఈ 30 గుంటలు ఇవ్వలేమా అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ వాస్తవానికి కూడా పొన్నం ప్రభాకర్ గారు ఇది తప్పు. వాళ్ళని పిలిచి ఒక మాట మాట్లాడి చెప్పనుంట్రి, కానీ వీళ్ళకో మాట చెప్పి సాటుగా మళ్ళీ అది కానీ శనివారం ఆదివారం పనిచేయడం, కోర్టు స్టే ఉన్నదాన్ని కూడా మనం ధిక్కరిస్తున్నాం అంటే ఇక మనం పంతరం ఎట్లుందో అర్థం చేసుకోవచ్చు. సర్వే ఇచ్చేస్తే అయిపోయింది. ఇప్పుడు నాకు సర్వే చెప్పి ఉండరు అంతే, వాళ్ళకి ఇచ్చిందే, వాళ్ళ సర్వే వాళ్ళే చేసుకోవాలి అంతే. నాకు పంచాయతీ లేదు, వాళ్ళ సర్వే చేస్తే పంచాయతీ ఒడిచినట్టే కదా. ఇక ఆయన కర్మ ఎవడేం చేస్తాడు దానికి. కానీ మీరు డిమాండ్ చేయండి అన్న బాయ్ సాబ్. నేను రేపు చెప్తున్నా కదా, ఇవాళ నేను మా టీమును పంపిస్తా, ఖచ్చితంగా ఎంక్వైరీ చేపిస్తాం ఏం జరిగిందో. మంత్రి గారు హస్తముందని తేలితే ఓపెన్గా మంత్రి గారు అవినీతికి పాల్పడుతుండని చెప్పి చెప్తా. ఓపెన్ మంత్రి మీద మాకేమైనా కక్షనా? ఎవరికేం లేదు కదా, మా భూమిని రక్షించుకోవడానికి ఎవరికేం లేదు కదా, ఎవరికేం లేదు అన్న. ఎండోమెంట్ పోతే ఒక దినం ఆగింది, మళ్ళీ మంత్రి అన్నారు. మున్సిపల్ డైరెక్టర్ దగ్గర పోతే ఒక దినం ఆగింది, మళ్ళీ మంత్రి అని సైలెంట్ అయినారు. కలెక్టర్ దగ్గర పోతే ఆర్డీఓకి చెప్పిండు ఆ దిమ్మె పీకే అని, నన్ను హుస్నాబాద్ పొమ్మన్నాడు. నువ్వు దగ్గరుండి చెప్పి వాడు చేయకుంటే నాకు మెసేజ్ ఇవ్వని ఆయన పర్సనల్ నంబర్ ఇచ్చిండు. నేను మెసేజ్ కూడా ఇచ్చిన, మళ్ళీ ఆయన రిప్లై ఐ టాక్ వన్స్ అన్నాడు. ఎవ్వరు ఏ సిస్టమ్ కూడా పనిచేసేటట్టు లేదు అక్కడ. అందరు కూడా ఆఫీసర్లు సూపర్, కానీ ఫస్ట్ దీని వెనక ఎవరు ఉన్నారో తెలియనంత వరకు గట్టిగా పనిచేసిర్రు, తెలియగానే చల్లబడుతున్నారు. ఇది పరిస్థితి, ఇంకా డౌటే లేదు దీంట్లో. మరి ఊకే సప్పుడు వీళ్ళ నాయన ఎవరినో పిలిపించుకొని ఆ సెటిల్మెంట్ చేసుకోరాదు పొన్నం ప్రభాకర్ అన్న. ఆ భూమి మరి కావాలంటే తీసుకో, మరి అట్లనన్నా ఎంతో బుడగొట్టుకురు వాళ్ళ జీవితంలో లెక్కనా. ఇప్పుడు మాకు గట్లాంటి అలవాటు, మాకు థాట్ కూడా రాలే, ఏది సెటిల్మెంట్కు కూడా గిట్లా పిలుస్తారా అని తెలియదు. మాకు సూటిగా చెప్పాలి ఏదన్నా ఉంటే. చెప్పినా మేము అంటాం మాకు సెటిల్మెంట్ కూడా పైసలు లేవు, ఉన్న భూమే సెటిల్మెంట్ తీసుకోరని అంటాం. నేను నిజంగా అంటున్నా, మాకు ఇప్పుడు డిగ్నిటీ ఎఫెక్ట్ అయింది, ఆత్మ గౌరవం పోయింది. మేము ఇచ్చిన వాళ్ళ శిలాపలకం తీసి మూలన పెట్టుడు, ఉల్టా ఏమేమో క్లెయిమ్ చేస్తుండ్రు. ఇయో మా తాతల కాడ నుంచి పహానీలు రికార్డులు అన్నీ ఉంటాయి కదా, మా పట్టా అనేది ఉండదా? లేకుంటే మాతో ఎందుకు దస్తూరి చేసుకొని దానం పత్రం ఎందుకు ఉన్నది? అన్ని తెచ్చినా నేను, ఎందుకు ఉంటుంది అది? ఇప్పుడు ఎట్లా తయారు చేస్తుండే కమ్యూనల్ ఎఫెక్ట్, ఆడ బొట్లు పెట్టి ఇంకెవరెవరినో రప్పించి పిచ్చి పిచ్చి చేస్తే ఉండి హిందూ టెంపుల్కు 4 ఎకరాల దానం చేసి గుడి ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని కాపాడాలని వీలు చేస్తే ఇవాళ వీళ్ళ పరిస్థితి గిద్దెచ్చినాం. ఇది వెరీ బ్యాడ్. ఇవాళ అన్న రేపు మళ్ళీ మార్నింగ్ న్యూస్లో ఈ అంశం లేవనెత్తుతా ఖచ్చితంగా. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.